తెల్లాపూర్ మున్సిపాలిటీ నూతన భవనాన్ని మున్సిపల్ చైర్పర్సన్ లలితా సోమిరెడ్డితో కలిసి ప్రారంభించిన వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాయనరసింహ పండుగ వాతావరణంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు, కాంగ్రెస్ నాయకులు నీలం మధు ముదిరాజ్, కాట శ్రీనివాసగౌడ్ మరియు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు కె నారాయణ గారు, కాట శ్రీనివాసగౌడ్ గారు నిలబెట్టి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి తెల్లారున్నాం. గౌరవనీయ మంత్రులకు నిలువెత్తు పూలమాల నిలువెత్తు అభిమానంగా తెల్లాపూర్ సుగమి సమక్షండి మున్సిపల్ సమక్షండి చైర్పర్సన్ లలితా సోమిరెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గులాబీ రేఖలతో పుష్పాభిషేకం చేసినటువంటి సగమోత్సవాసారి వారి హృత్పూర్వకమైనటువంటి అందరి తరఫున మనసా వాచా కర్మల శుభాకాంక్షలు చేస్తుంది. కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఎందరో అతిరథ మహారథులు వారందరికీ కూడా మరొకసారి జిల్లా మీదుగా మరి మున్సిపాలిటీ చైర్ మీదుగా యొక్క మహత్తరమైనటువంటి మహనీయమైన అద్భుతమైనటువంటి త్రివర్ణ పతాకానికి సంబంధించి ప్రతి పేదరికాన్ని పెట్టుబడిగా పెట్టి అక్షరాన్ని ఆయుధంగా మలుచుకొని ఈ భారతావనికి దిక్సూచిగా ఇచ్చినటువంటి మహోన్నతులైన ప్రతి ఒక్కరి కూడా మరొక్కసారి తరుణం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి చిరునామాగా ముందడుగు వేసినటువంటి సమున్నతంగా సమృద్ధంగా ఆనందకరమైన సందర్భం. మా హయాం లోపల ఇలాంటి మంత్రివర్యుల చేతుల మీదుగా, పార్లమెంట్ సభ్యుల చేతుల మీద, శాసనసభ్యుల ఆనందకరమైన సందర్భంలో టపాకులు చేసే సోదరులకు కూడా అభినందనలు. ఫాలో అవుతాం. అదే అదే వస్తాం మాట ఆడు కూడా వస్తున్నా లేదా దానికి తోడు ఇంకోటి ఏంటంటే సార్ మార్కెట్ ఇక నా శాఖకు వచ్చే వరకు ఒక అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కావాలి తెల్లాపూర్ అనేది ఈరోజు పెట్టేసేది ఉండే టెంకాయ కొడుతుంటే బిల్డింగ్ రెడీ ఉందన్న, అది ఇలా షిఫ్ట్ అవుతుంది, అది ఖాళీ ఉందని ఇప్పుడు కొత్త బిల్డింగ్ రెడీ ఉంది, దాని కానీ వాడుకుంటాం. సో పిఎస్సి శాంక్షన్ చేయాలి, అర్బన్ పిఎస్సి శాంక్షన్ చేయాలి, దానికి సంబంధించిన హెచ్ఆర్ శాంక్షన్ చేయాలి, అంతే కదా. మీరు ఒక 15 రోజులు పెట్టుకోవచ్చు, 15 రోజులు రెడీ తప్ప స్టాఫ్ అంటారు కదా, హెచ్ఆర్ అంటే స్టాఫే కదా. హెచ్ఆర్ అంటే స్టాఫ్, దానికి అఫీషియల్గా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ మంజూరు చేయాలి, దానికి సంబంధించిన హెచ్ఆర్ మంజూరు చేయాలి. మీరేమో మాకు ఏది బిల్డింగ్ ఇస్తున్నారు అంతే కదా. నెక్స్ట్ 15-20 రోజుల్లో మీరు పెట్టుకోండి, మనం వచ్చే టెక్నాలజీ పెట్టడం మొదలు పెడతాం. ఇంకేమన్నా అంతే కదా, ఇంకేం లేవు కదా. కానీ అన్నింటిలో ముఖ్యమైనది ఏంటి అంటే దయచేసి అన్నిగా భావించకండి. తెలంగాణకు బలమే చెరువులు, కుంటలు, కాలువలను, చెరువులను, కుంటలని మనం కాపాడుకోకపోతే మన ప్రకృతితోటి చెలగాట మాడుతున్న వాళ్ళం. ప్రకృతిని ఎప్పుడు మీరు ఆగ్రహం వచ్చేటట్టు మన ప్రవర్తన ఉండకూడదు. ప్రకృతి తిరగబడితే మనం బ్రతకలేదు. అందరికీ అన్ని ఆశలు కరెక్టే కాదంటలేను, కానీ దేనికి గౌరవం ఇవ్వాలో, కాపాడుకోవాలో ఆ పని మనం చేయాలి. ప్రధానంగా చెరువులు, గుంటలు, దానికి సంబంధించిన ఛానల్స్, దీనిపైన మాత్రము వ్యక్తిగతంగా నేను, దానికి తోడు ప్రభుత్వం కూడా చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తుంది. ట్రై టు ప్రొటెక్ట్ ఎవ్రీ లేక్, ఎవ్రీ ఛానల్, ఎవ్రీ సోర్స్ విచ్ ఇస్ కనెక్టెడ్ టు ద లేక్. ఇది చాలా స్పష్టంగా చెప్తున్నాము. చెరువులను కాపాడుకుంటాము, కాపాడే దిశగా మా ప్రయత్నం ఉంటుంది, మా కృషి ఉంటుంది. మీరందరూ కూడా ఈ అంశం పైన సహకరించవలసిందిగా ఎందరితో విజ్ఞప్తి చేస్తూ చాలా చక్కగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీరు నిర్వహించి మీ అందరినీ కూడా అభినందిస్తూ, సరే రాజకీయాలు మరొకసారి చెప్తున్నాను, ఓటమి గెలుపు అనేది సహజం, మనందరం కలిసి ముందుకు
పోవాలి, మన ప్రాంతము మన రాష్ట్రము అభివృద్ధి చెందాలి, మన ప్రజలకు మన సంక్షేమాన్ని మన ప్రాంతానికి మన అభివృద్ధిని అందించే దిశగా మన ప్రయత్నం మన కృషి ఉండాలి. మరొకసారి మనం అందరినీ అభినందిస్తూ